మేమందరం కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి కోరుకున్నాం. ఎందుకు శాంతి చర్చలు జరగాలని చెప్పేసి మేము కోరుకున్నామంటే, మేమే మావోయిస్టులం కాదు, లేకపోతే మాకే మావోయిస్ట్ యొక్క ఐడియాలజీతో కానీ, పీపుల్స్ ఫర్ ఐడియాలజీతో కానీ, వాళ్ళ విధానాలతో కానీ మేము అంగీకరించడం లేదు. చాలా స్పష్టమైన విషయం. కానీ ఏంటంటే, వ్యక్తి జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రాణం అన్నిటికంటే ముఖ్యం. రైట్ టు లైఫ్ అది చాలా ఇంపార్టెంట్. రైట్ టు లైఫ్ అనేది అది ఆదివాసులైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, లేకుంటే పీడబ్ల్యూజీ క్యాడర్ అయినా, ప్రతి ఒక్కరికి ఒక రైట్ టు లైఫ్ అనేది ఉంటుందండి. రైట్ టు లైఫ్ అనేది ఉన్నప్పుడు, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీరందరూ జస్ట్ ఒక్క నిమిషం ఆలోచించండి. డబ్బు పోతే సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ వస్తుంది, పదవి పోతే మళ్ళీ రావచ్చు, ఏదైనా మళ్ళీ రావచ్చు, కానీ ఒక్క లైఫ్ పట్టుకు రాదు. అందుకని లైఫ్ కంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో ప్రీషియస్, లైఫ్ ఈజ్ సో ప్రీషియస్ అంటే ఇంకా ఏది కూడా దానికి ఈక్వల్ కాదు. కాబట్టి ఎవరి ప్రాణం పోవద్దని నేను కోరుకుంటున్నాను. ఆదివాసీల ప్రాణం పోవద్దు, లేదా మావోయిస్టుల ప్రాణం పోవద్దు, ఒక కానిస్టేబుల్ ప్రాణం కూడా పోవద్దు, ఒక ఎస్ఐ ప్రాణం కూడా పోవద్దు.